హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫిష్ హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఫిష్ హ్యాండ్స్ అంటే ఒక డబుల్ లేయర్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి. వాటిని ఎలా కట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హ్యాండ్ యొక్క హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే వేరే రకంగా వస్తుందండి. ఫస్ట్ నేనైతే ఇవాళ మీకు 6 ఇంచులు అంటే 5 ఇంచులు హ్యాండ్ 6 ఇంచులు పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాతో పెట్టుకొని చూపిస్తున్నాను. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ చేస్తే బాగా వస్తుంది. డైరెక్ట్ కటింగ్ అనేది చేయొచ్చు, బట్ పేపర్ కటింగ్ ఈజ్ రైట్ చాయిస్ అన్నమాట. అది వచ్చేసి స్లీవ్ వచ్చేసి 14 ఇంచులు. చిన్నపిల్లకి 14 ఇంచులు అనుకోండి. 14 మనం 2 భాగాలు చేస్తే 7 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి 7 ఇంచులు పెట్టేసుకోవాలి. ఓకేనా? 7 ఇంచులు ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకే, దిస్ వన్. ఓకే, ఇక్కడ నుంచి మనం కిందకు వచ్చేసి కింద నుంచి మొత్తం ఇదంతా 6 ఇంచులు కదా వచ్చింది. 6 ఇంచులు అంటే పైనుంచి మనం వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? అయితే నేను అది చెయ్యి వాటం ఇలా ఉంటుంది. ఇవ్వండి, ఇలాగా కింద నుంచి 3.5 తీసేస్తున్నాను. ఇలా ఇదే. ఓకే, ఈ 3.5 తీసిన తర్వాత ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1, ఇక్కడ ఇవ్వండి ఈ విధంగా ఇక్కడ 4 పెట్టుకోవాలి. ఓకేనా? హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. 5.5 దానికి మనం 2 ఇంచుల ఎక్స్ట్రా తోటి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కలిపిస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ హ్యాండ్ని డ్రా చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది నార్మల్ హ్యాండ్. దీన్ని మనం ఫిష్ హ్యాండ్ చేయడం ఎలాగన్నా చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసేసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇటువైపు ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ ఉంది కదా, సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెట్టేసేయాలి. 3 ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఈ 3 ఇంచుల దగ్గర మళ్ళీ కిందికి వచ్చేసి ఒక 3/4 ఇంచు అంటే 3/4 ఇంచు ఇట్లా డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని చూడండి, ఇక్కడ చెయ్యి కరెక్ట్గా తిరగకపోతే షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా దీన్ని ఇక్కడ మనం ఎక్కడైతే డౌన్ చేసామో అక్కడికి ఈ విధంగా కలిపేసి దీన్ని మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం ఉంది కదా ఈ సెంటర్ పాయింట్కి ఒక 1 ఇంచు పక్కకి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పక్కకి అంటే ఇదిగో 1 ఇంచ్ చూసారా, కరెక్ట్గా పెట్టేసుకున్నది మార్కింగ్. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా వచ్చిందా ఫిష్ లాగా. దీన్ని మనం ఫిష్ హ్యాండ్స్ అంటాము. ఈ విధంగా కొంతమంది డబుల్ హ్యాండ్స్ అంటారు, కొంతమంది ఫిష్ హ్యాండ్స్ అంటారు. ఎవరు ఇది వాళ్ళకి ఒక్కొక్కరు ఒక రకంగా మనం అంటారు, బట్ ఇది మనం ఫిష్ హ్యాండ్స్. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేస్తున్నాం. కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడైతే మనం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా ఇందాక, ఇది కదా మన సెంటర్ పాయింట్లో ఈ కచకా అన్నది పెట్టుకోవాలన్నమాట. ఈ కచకా పెట్టుకోకపోతే మనకి సెంటర్ పాయింట్ తెలీదు. మన షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం నీట్గా కట్ చేసుకోవాలి. లేదంటే మనం నీట్గా కట్ చేసుకోకపోతే మన కట్ మళ్ళా లుక్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అన్నమాట. ఈ విధంగా లైనింగ్ తీసేసుకొని ఈ విధంగా మనం ఒకటేసారి మనం ఈ విధంగా 4 ఫోల్డ్ వేసేసుకొని దీన్ని ఇవ్వండి. ఈ విధంగా మనం ఇది ఇలా పెట్టకూడదు. మరి చూడండి కింద ఇది ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే అసలు మొత్తం షేప్ అవుట్ అయిపోద్ది. ఇది మన కిందకి ఈ కచకా పెట్టింది షోల్డర్ దగ్గర జాయింట్ అవుతుంది కాబట్టి ఈ కింద అనేది స్ట్రైట్ గానే ఉండాలి. ఇదిగో
ఈ విధంగా ఈ స్ట్రైట్గా ఉంటేనే మనకి ఈ బ్లౌజ్ హ్యాండ్ యొక్క ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అయితే దీంట్లో ఒక కుచ్చు కూడా ఇవ్వచ్చు. ఓకే, కుచ్చు ఇవ్వాలనుకోండి, అప్పుడు 2 వచ్చేసి ఇదే లెంత్ కట్ చేసుకోవాలి. అయితే ఇంకో 2 వచ్చేసి ఏం చేస్తామంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఓకేనా, అది కూడా మీకు చెప్తాను ఉండండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది మీకు చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, 2 కట్ చేస్తున్నాను. ఈ విధంగా సేమ్ చూడండి, మెజర్మెంట్ పేపర్ కటింగ్ ఎంతైతే పెట్టుకున్నామో కరెక్ట్గా అంతే పెట్టుకోవాలి. కదిలింది కొంచెం, ఒక్క నిమిషం అండి, కదలకూడదు, కదిలింది. ఓకే, డన్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలానే తిప్పేసుకొని కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడైతే ఇందాక కచ్చిగా పెట్టామో ఆ విధంగా కచ్చిగా పెట్టేయాలి. ఇది దీన్ని మనం ఈ విధంగా హ్యాండ్స్కి ఈ కింద ఇక్కడ పైపింగ్ ఇచ్చేసి మనం లోడింగ్ చేసేసామనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా నేను చెప్పింది మెజర్మెంట్స్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. ఓకేనా, ఇది అయితే ఇప్పుడు ఒకవేళ దీనికి కుర్చీ రావాలి అనుకుందాం. అంటే కుర్చీ రావాలంటే రెండింటికి పెట్టుకోకూడదు, ఓన్లీ 1 క్లాత్కి. ఇక్కడ ఇగో ఇది ఉంది కదా, దీన్ని ఒకసారి మీకు పేపర్ కట్ చేసి చూపిస్తాను ఎలాగ పెట్టుకోవాలి. ఒకటే దీనికి హ్యాండ్కి ఒక్కదానికే మనకి ఒకటి అంటే 1 సైడ్ వచ్చేదానికి మాత్రమే కుర్చీ వస్తుంది. అది ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. ఈ విధంగా ఉంది కదా, మన యాస్టేజ్ ఇది ఉన్నదంతా ఇలాగ మనం మెజర్మెంట్ని ఇది అసలు హ్యాండ్ కదా. అయితే మనం దీనికి కనుక కుర్చీ రావాలి అంటే ఇక్కడ మనం డౌన్ తీసాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక నిమిషం, ఇది ఈ 3 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ పెట్టుకొని డౌన్ తీసాం కదా, కుర్చీ పెట్టుకుంటే మాత్రం ఈ డౌన్ రాకూడదు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వరకు ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇదిగో. ఓకేనా, ఇది ఈ విధంగా. ఇది వచ్చేసి మనకి కుర్చీ కావాలి అనుకుంటే, ప్రిల్ కావాలి అంటే ఆ విధంగా కట్ చేస్తాము. ఇది పేపర్ తిరగట్లేదు, పెద్దగా ఉంది కదా, అందుకని రఫ్ కట్ చేసి మళ్ళీ మీకు నీట్గా ఇక్కడ కట్ చేస్తున్నాను. పేపర్ తిరగట్లేదు. ఇవ్వండి, ఈ విధంగా మనం చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇది డౌన్ చెయ్యలేదు. ఇక్కడ కుర్చీ అన్నది ఉంటే ఇక్కడ మనం డౌన్ చేయకుండా స్ట్రైట్గా పెట్టేసామన్నమాట. స్ట్రైట్గా అలా పెట్టేసేసి దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది సింగిల్గా కట్ చేస్తాను మీకు. ఇవన్నీ నార్మల్ హ్యాండ్స్. ఇప్పుడు 2 డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. కలర్ డిఫరెన్స్ తెలవడం కోసం మీకు వేరే క్లాత్ ఇక్కడ పెడుతున్నాను.
లైట్గా కలర్ డిఫరెంట్ మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా కలర్ డిఫరెన్స్ తెలవాలి కదా, అందుకని ఈ కలర్ మీకు ఇది పెట్టేస్తున్నాను చూపించడానికి. చూసారా, ఇందాక కట్ చేసింది మనకి ఈ విధంగా డౌన్ అయింది. ఇప్పుడు చూడండి కరెక్ట్ స్ట్రైట్కి వచ్చేసింది, పైన కూడా స్ట్రైట్ వచ్చింది కదా. ఇగో ఈ విధంగా ఇవ్వండి. ఇది ఓకేనా. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను నేను. ఈ విధంగా కట్ చేసేసి చెప్పిన మెజర్మెంట్స్ మీకు బాగానే అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అర్థమవుతున్నాయి కదండి. ఇక్కడ మార్కింగ్ ఎక్కడ అన్నది ఇదిగో చూడండి, ఇక్కడ కచ్చిక. ఓకేనా. ఒక హ్యాండ్ మనకి ఈ విధంగా చూపించింది మీకు. ఓకే డన్. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఫిష్ హ్యాండ్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఇదిగోండి, ఇది నేను చెప్పిన ఈ రెండు కచ్చిక దగ్గర మాత్రం ఇది కలవాలి. కచ్చిక కలిస్తేనే బాగుంటుంది మనకి. కొన్ని ఇక ఇలా ఇక్కడ కుచ్చి ఇగో ఈ రకంగా కుచ్చి వస్తుంది. ఇవ్వండి ఈ రకంగా కుచ్చి వస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.